అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జీబీబీ మురళీకృష్ణ, బ్రాహ్మణి వీధి, ముత్తుకూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. చాలామంది ముహూర్త పండితులు యొక్క ఫేస్ చేసేటువంటి ఒక ప్రాబ్లం, అది మీ అందరి దృష్టికి తేవాలని నేను చెప్తున్నాను. ప్రజల్లో కూడా చాలా మార్పు రావాలి. ఎందుకంటే మంచి మాసాలు వస్తే వివాహ ముహూర్తం కోసంగా మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా ముఖ్యంగా మంచి పండితులను కలిసి ముహూర్త నిర్ణయం చేస్తుంటారు. ఆ చేసేటువంటి క్రమంలో జరిగేటువంటి ఒక పొరపాటు అలవాటుగా అందరూ చేయడం జరుగుతుంది. ఆ విషయంలో ముహూర్త పండితుల మీద కూడా ఒత్తిడి పెట్టడం జరుగుతుంది. అది గమనించి ఆ విషయంలో ప్రజల్ని కొంచెం ఎన్లైట్ చేద్దామన్న కోరిక. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ విషయంలో అంటే, మీరు ఒక పండితుని కలిశారు, వివాహ ముహూర్తం పెట్టించుకోవాలి. ముందుగా ఏం చేస్తారు? వివాహ పొంతన చూపిస్తారు. ఆ పండితులు వారు చూస్తారు, బాగుంది లేదా బాగలేదని చెప్తారు. ఈ చూసే క్రమంలో మామూలుగా వివాహ పొంతన చూసేటప్పుడు, ఒక పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి గురించి అబ్బాయి గురించి కేవలం పేర్లు పట్టుకొని, పేర్లో ఉండేటువంటి నామ నక్షత్రం పట్టుకొని మాత్రమే చేయరండి. సంపూర్ణంగా పుట్టిన డేటు, పుట్టిన టైము తీసుకొని ఇద్దరికి సంబంధించిన వివాహ పొంతన చాలా కోణాల్లో చూడాలి. నేను దాని మీద ఒక ప్రత్యేక వీడియో చేస్తాను. మళ్ళీ అలా చూసిన ఆ పండితులు అప్పుడు నిర్ణయిస్తారు బాగుంది బాగలేదని. ఒకవేళ ఆయన చూసినప్పుడు బాగలేదానికి వివాహ పొంతన ఏం చెప్తారు? బాగలేదండి, ఇది వివాహ పొంతన పనికిరాదు అని చెప్తారు. మీరు వెంటనే ఏం చేయాలి? ఆ పండితుల యొక్క మాట గౌరవించి ఆ ప్రపోజల్ విత్డ్రా చేసుకుని వెనక్కి వచ్చేయాలి. కానీ ఏం చేస్తున్నారు? స్వామి, పేరు మార్చి ఇద్దరికి పెళ్లి చేసేయండి అని అడుగుతున్నారు. కొందరు పంతులు కూడా పాపం పేరు మార్చి చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ ఏది కరెక్ట్? సంబంధం కుదరకపోతే, వివాహ పొందన కుదరకపోతే పేరు మార్చేసి పెళ్లి చేసేయచ్చా, లేదు చేయకూడదా అనే దాని మీద వివరణిద్దామనే ఈ వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సరే వివాహ పొందన చూసేటప్పుడు అబ్బాయి యొక్క పుట్టిన డేటు టైము కరెక్ట్గా ఉంటే, అదేవిధంగా అమ్మాయి పుట్టిన డేటు టైము కరెక్ట్గా ఉంటే, ఎట్టి పరిస్థితుల్లో పేర్లు మార్చి ఇష్టం వచ్చినట్టుగా మార్చి దాని తగ్గట్టుగా పెళ్లి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించండి. ఒక అమ్మాయి పేరు హరిప్రియ అని ఒక అమ్మాయి ఉంది అనుకోండి. ఆ అమ్మాయి పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టింది, జన్మ నక్షత్రం ఉంది, మిథున రాశి అనుకోండి. అదేవిధంగా ఒక అబ్బాయి ఉన్నాడు, వినయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, రోహిణి నక్షత్రం అని తెలుస్తుంది, జన్మ నక్షత్రం. సో పునర్వసులో పుట్టినటువంటి అమ్మాయికి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి అబ్బాయి ఏ తారాబలం అవుతుంది? శాస్త్రంలో తారాబలాలు ఉంటాయి. జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ సాధన నైధన మిత్రం పరమ మిత్రంచ నవతారా ప్రకీర్తిత అని శాస్త్రం చెప్పింది. 9 తారాబలాలు ఉంటాయి. ఈ 9 తారాబలాల్లో ఇప్పుడు చూసిన అమ్మాయి పునర్వసు, అబ్బాయి రోహిణి, ఏమొచ్చింది తారాబలం? నైధన తార. మరి నైధన తార అంటే నిషిద్ధం అని చెప్తుంది శాస్త్రం, చెయ్యొద్దు అని చెప్తుంది శాస్త్రం. పాపం పండితుల వారు ఆ మాట చెప్తారు, అమ్మ నైధన తార వచ్చిన తల్లి పనికిరాదు అంటారు. వెంటనే ఆ వచ్చిన బంధువులు కానీ లేక తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఒత్తిడిలు ఏముంటాయో తెలియదు, కానీ స్వామి పేరు మార్చేసి చేసేద్దామంటారు. కొందరు పండితులు కూడా పాపం వాళ్ళ ఒత్తిడి తెలగ్గో లేక వాళ్ళకే అనిపించో చేస్తామని కూడా చేస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో అలా పేర్లు మనకిష్టం వచ్చినట్టుగా మార్చేసి, ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మీరు ఏ పేరు పెట్టినా ఆ అమ్మాయి పునర్వసు నక్షత్రమే కదా. వినయ్ అనే అబ్బాయి రోహిణి నక్షత్రంలో పుట్టాడు. ఈ అబ్బాయికి ఏ పేరు మార్చినా అబ్బాయి నక్షత్రం మారదు కదా. ఇప్పుడు మనం ఎక్కువ గమనించేది ఏంటి? అమ్మాయిల పేర్లు అబ్బాయి తగ్గట్టుగా తారావాలం వచ్చేట్టుగా మార్చేసేసి పెళ్లి చేసేస్తున్నారు. దయచేసి ఈ ప్రయత్నం చేయకండి. ఎందుకు అంటే ఉదాహరణకు చెప్తాను, మీకు గమనించండి. ఇప్పుడు మనము ఇంట్లో షుగర్ పేషెంట్ ఉంటారండి. చక్కెర తింటే షుగర్ పెరుగుతుంది అని తెలుసు, తినకూడదు అని తెలుసు. సో వాళ్ళు ఏం చేస్తారు? చక్కెర తినరు. ఆ చక్కెరకి పేరు మార్చేసి దాన్ని ఉప్పనో కారమనో ఇంకోటి అనుకో పేరు మార్చుకొని తింటే పని చేయకుండా ఉంటుందా? అంటే దాని తత్వం ఇక్కడ ఇంపార్టెంట్. అదేవిధంగా కుక్కను తెచ్చి ఇంట్లో మనం పెంచుకుంటాం, హాయిగా సాక్కుంటాం, మంచిదే, పెంపుడు జంతువు. పాముని తెచ్చి పెట్టుకొని దాన్ని కుక్క అని పేరు మార్చుకొని పెంచుకొని చూద్దాం. ఎందుకని? దాని స్వభావం దానిదే, కుక్క స్వభావం కుక్కదే, పాము స్వభావం పాముదే, చక్కెర స్వభావం చక్కెరదే, కారం స్వభావం కారందే. ఎక్కడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, పేరు మార్చినేసి దాని స్వభావం మారుతుందా? కొంచెం లాజికల్గా గమనించండి. చాలామంది చెప్తున్నానో నేను వినడం, నాకు కూడా చెప్తుంటారు, 30 సంవత్సరాల పేరు ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే అదే కదా అని. ఇప్పుడు పుట్టిన డేటు పుట్టిన టైము లేనప్పుడు
ఏ పేరు పెట్టుకున్నా, ఏ పేరుతో పిలిచినా ఇక ఆ పేరే కదా. పుట్టిన డేటు పుట్టిన టైం లేని వాళ్ళు పేరే ఆధారం కాబట్టి అప్పుడు మీరు ఏ పేరు మార్చుకొని పెళ్లి చేసుకున్నా అసలు ఆధారం లేదు కాబట్టి మంచి ముహూర్తం పెట్టి చేసుకోవచ్చు. కానీ పుట్టిన డేటు టైం ఉండి జన్మ నక్షత్రం ఉన్నవాళ్ళు దయచేసి మీరు ఏ పేరు ఒకటి మార్చుకొని ఇష్టం వచ్చినగా పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఆ పెళ్ళిళ్ళు పెటాకులయ్యి చాలా ఇబ్బందులు పడి, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు పడి, విడాకులు ఇచ్చుకొని ఎప్పుడు కలిసి ఉన్నా ఎప్పుడు కొట్టుకుంటూ దూరంగా ఉంటూ ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కోకొల్లలు. నేను ప్రత్యక్షంగా నా దగ్గర నా సర్వీస్లో నేను ఇప్పుడు దాకా చాలామందిని అట్లా చూశాను. అందుకనే నా దగ్గరకు వచ్చి ఎవరైనా ముహూర్తం కోసం వచ్చినప్పుడు ఫస్ట్ నేను చేసే పని అసలు వివాహ పొంతన కుదురుతుందా లేదా అని చూస్తాను. నా దృష్టిలో కుదరకపోతే నేను ముహూర్తం కూడా పెట్టకుండా పంపిస్తాను. ఆ విషయంలో నా మీద చాలా ఒత్తిళ్ళు వస్తాయి, నాకు చాలా డబ్బులు కూడా ఆఫర్ చేస్తుంటారు. కానీ నేను వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి అలా పెట్టడం జరగదని పంపించేస్తుంటాను. ఇది జరుగుతుంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి మీరందరూ కూడా. ఎందుకంటే శాస్త్ర ప్రమాణం ఏం తెలుసా? దాంపత్యో జన్మ తారాభ్యాం నామ రక్షభ్యామదహాపివా భమేలం చింతయేత్ ప్రాజ్ఞః సుఖ సంతాన హేతువే. ఇది శాస్త్ర ప్రమాణం. అయ్యా, ఎవరైనా ముహూర్తం పెట్టేవాళ్ళు జన్మ నక్షత్రం ఆధారంగా పెట్టండి, సుఖ సంతోషాలతో దాంపత్య జీవితం బాగుంటుంది. నామ నక్షత్రం కాదు అని చెప్తుంది. మరి జన్మ నక్షత్రం లేని వాళ్లకు నామ నక్షత్రమే ఆధారం కాబట్టి నామ నక్షత్రం ఎలా పెట్టారో తెలియదు కాబట్టి అలాంటి సందర్భంలో మాత్రమే అవకాశం లేనప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది, మార్చుకోవచ్చు. కానీ జన్మ నక్షత్రం ఉన్న వాళ్ళకి దయచేసి మీరు ఏ పేరు పెట్టుకున్నా నక్షత్ర స్వభావం మారదు. నక్షత్రం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దాకా చెప్పాను, అమ్మాయిది పునర్వసు, అబ్బాయిది రోహిణి. అంటే పునర్వసు నక్షత్రం అమ్మాయి అంటే అర్థం ఏంటి? పుట్టిన సమయంలో చంద్రుడు పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తుంటాడు. ఆ కాస్మిక్ రేస్ ఆ అమ్మాయి సహస్ర చక్రంతో అనుసంధానించబడి ఉంటాయి. ఆ అమ్మాయి తత్వము, ఆలోచన విధానం అలా ఉంటుంది. ఇక్కడ అబ్బాయికి రోహిణి నక్షత్రము, చంద్రుడు రోహిణి మీద సంచరించే సమయంలో ఆ అబ్బాయి పుట్టుంటాడు. సో ఆ చంద్రుని కాస్మిక్ రే సహస్రానికి అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి జన్మ నక్షత్రాన్ని బట్టి అంటే వాళ్ళ తత్వాలు అలా ఉంటాయి. ఈ తత్వాలు కలవు. ఇది నైనా తారా. ఇది కేవలం ఇప్పుడు నేను తారాబలం ఒకటే తీసుకొని చెప్తున్నాను, కానీ చాలా ప్రమాణాలు ఉంటాయి. మళ్ళీ వీడియో పెడతాను. దయచేసి ఇక నుంచి దయచేసి ఈ వీడియో అందరికి పంపించండి. పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన బిడ్డలు చాలామంది ఉంటారు. ఒక వివాహ పొంతనంటే ఎన్ని చూస్తాం? లగ్నాలు చూస్తాం, ఇద్దరి లగ్నాధిపతుల శత్రుత్వం మిత్రత్వం చూస్తాం, కలత్రాధిపతుల శత్రుత్వం మిత్రత్వం చూస్తాం. ఒక తారాబలమే కాదు, రాశి పొంతనే కాదు, పులి ఎలుక పిల్లి ఎలుక ఇవొకటే కాదండి. జన్మ జాతక చక్రం చక్కగా చూడాలి. అందులో మాంగళ్య దోషాలు ఉన్నాయా? ఒక అమ్మాయికి అష్టకవర్గ వివాహ స్థానం అష్టకవర్గ ఉంటుంది. అక్కడ ఎన్ని బిందువులు ఉన్నాయి? బలహీనంగా ఉందా, బలంగా ఉందా? బలహీనంగా ఉంటే ఈ అమ్మాయికి బలమైన అబ్బాయిని ఎక్కడ చూడాలి? ఇన్ని ప్రమాణాలతో మనం చూడాలండి. ప్రతి ఒక్కరు ఒక రీసెర్చ్ లాగా మాకు అంత జాగ్రత్తగా చూడడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఇక నుంచి పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలన్నా ఏ పంతుల దగ్గరికి వెళ్ళినా దయచేసి పంతుల మీద ఒత్తిడి పెట్టకండి. చక్కగా వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనివ్వండి. వాళ్ళు పరిశీలించి బాగుంది అంటే చేసుకోండి. కొద్దిగా పర్లేదమ్మా పరిహారాలు చేసుకోవద్దని కొన్ని ఉంటాయి, అది కూడా వారి అనుమతితో చేసుకోండి. వారు ఎట్టి పరిస్థితులు వద్దు అంటే మాత్రం దయచేసి పక్కన పెట్టేయండి. మళ్ళీ ఇబ్బంది పడి ఆ పంతుల మీద పడకండి. నెంబర్ 1. నెంబర్ 2, స్వాముల దగ్గరికి వెళ్ళినప్పుడు, ముహూర్తాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు? స్వామికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి. వారు పెట్టే ముహూర్తం నిర్ణయం చక్కగా ఉంటుంది. 1 మహాదోషాలు ఉంటాయి, అవన్నీ లేకుండా పెళ్లి ముహూర్తం పెట్టాలి. అవన్నీ వారు చూసుకుంటారు. అంతేకాదు పెళ్లి ముహూర్తం పెట్టేటప్పుడు వీళ్ళ జాతక చక్ర లగ్నాలతో అనుసంధానం చేసి కస్టమైజ్డ్గా కూడా ముహూర్తాలు పెట్టాలి. ముహూర్తం అంటే పంచాంగ ముహూర్తం అందరికీ కామన్గా పెట్టడం కాదు. ఒక షుగర్ టాబ్లెట్ ఉంది, అదే మాట డాక్టర్ గారు అందరికి ఇస్తారా? ఇవ్వరు కదా, వాళ్ళ తత్వాన్ని బట్టి ఇస్తారు. అట్లా ముహూర్తం కూడా అలాగే నిర్ణయించాలి. మరి ఇన్ని ప్రమాణాలతో నిర్ణయించే ముహూర్తాన్ని మీరు పంతుల మీద దయచేసి నిర్దేశించుకోండి. మాకు టిఫిన్ ముహూర్తమే కావాలి, మధ్యాహ్నం ముహూర్తమే కావాలి, రాత్రి విందు ముహూర్తం కావాలి, ఇలా చెప్పకండి. పూర్తి స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మీ బిడ్డలు బాగుంటారు. ఇలా బాగుంటుంది. ఇలాంటి మార్పు మీలో రావాలని, ఇలాంటి మార్పు కోసంగా నా అనుభవాలు మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది నేను నేర్చుకున్నటువంటి విషయం, మా గురువులు నాకు నేర్పిన విషయం, నేను తెలుసుకున్న విషయం, ధర్మశాస్త్రాల నుంచి నేను గ్రహించిన విషయం, నిజంగా ఏం జరుగుతుంది సమాజంలో పబ్లిక్లో నాకు అనుభవపూర్వకంగా నాకు మళ్ళీ నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటూ చాలామంది వచ్చిన సమస్యలు తీసుకొని ఇది ఆవేదనతో ఎంతమంది చెప్దాము, ఎంతమంది నేను చెప్పినా చెప్పలేను కదా, ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా చెప్తే 10 మందికి చేరుతుందని దయచేసి మీరు 10 మందికి చేరవేయండి. ఎవరు పెళ్లి చేసుకుంటున్నా ముందు జాగ్రత్త తీసుకోండి. మీ బిడ్డలు బాగుంటారు. దాంపత్యంతో, అన్యోన్య దాంపత్యంతో మీ పిల్లలందరూ ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ 9949919830. నా పేరు మురళీకృష్ణ. నన్ను సంప్రదించగలరు. నమస్కారం.